వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విశాఖ డ్రగ్స్ కేసులో ఖచ్చితంగా టీడీపీ పనేనని గట్టిగా అనుమానిస్తున్నామని పురంధరేశ్వరికి సంబంధించిన గ్యాంగ్ ఉన్నట్లు అనుమానం తప్పించుకోవడానికి మా మీద నింద వేస్తున్నారని సజ్జల. వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది. ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివార్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు, దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందా అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు, లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్ తో, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు. ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది. పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి, తప్పుడు దారిలో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంప్ట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి, నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ నాయకత్వం వర్ధిల్లాలంటూ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో నినాదాలు. మైలవరం నియోజకవర్గంలో మన వసంత కృష్ణప్రసాద్ గారికి టీడీపీ తరఫున సీట్గా కేటాయించడం మనకు అందరికీ సంతోషకరమైన విషయం. ఈ అత్యధిక మెజార్టీతో ఈరోజు గౌరవ కేపీ గారికి, కృష్ణప్రసాద్ గారికి మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అందరికీ సంతోషకరమైన విషయం అండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కృష్ణప్రసాద్ గారిని భారీ మెజారిటీతో మళ్ళీ అసెంబ్లీకి పంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మేమందరం సంసిద్ధమని తెలియజేస్తూ, రాబోయేది చంద్రన్న రాజ్యం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. భారీ మెజారిటీలో, భారీ సీట్లతో మంచి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అలాగే కేపీ గారికి కూడా సముచిత స్థానం ఉంటుందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ అండదండలుగా కేపీ గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మైలవరం నియోజకవర్గ ప్రజలు పండగ లాంటి వాతావరణం ఉంది. వాళ్ళ ఒక నిజనున్న నాయకుడికి టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే సీటుగా కేటాయించడం అనేది చాలా సుపరిణామం. అలాగే గతంలో చేసిన అభివృద్ధి కాకుండా ఎమ్మెల్యే గారి కేపీ గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టగలరని నమ్మకం మాకుంది కేపీ గారి మీద. అలాగే ఈ రోజున కేపీ గారికి సీటు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఆదేశాల మేరకు వెస్ట్ డివిజన్ పరిధిలో ఇక్కడ ప్రజెంట్ గుంటుపల్లి సీఏ కన్వెన్షన్ సెంటర్లోను, అదే రకంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. చెక్ పోస్టులో వన్ ఎస్ఐ 10 మంది స్టాఫ్ కంటిన్యూస్గా రౌండ్ ది క్లాక్ చెక్ చేస్తున్నాం. మెయిన్ పర్పస్ ఏంటంటే దీంట్లో క్యాష్ కానీ, లేకపోతే ఏదైనా గిఫ్ట్స్ అవి తీసుకెళ్ళటం కానీ, లేకపోతే ఏమైనా ఇల్లీగల్గా ఏమైనా తీసుకెళ్ళటం కానీ చేస్తుంటే వాటి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఇప్పటివరకు ఇది ఎలక్షన్ అభ్యర్థి కంటిన్యూగా ఈ చెక్ పోస్ట్ జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఏమన్నా మార్నింగ్
ప్రకాశం బ్యారేజ్ చెక్ పోస్ట్లో ₹1,00,000 ఇచ్చామండి. వాటిని ఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేసి చట్ట ప్రకారం వాళ్ళ ప్రూఫ్స్ అవి ఏమన్నా చూపించినట్టయితే ఆ చట్ట ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో సోదా నిర్వహించడం, అరెస్టు చేసేందుకు చేస్తున్న పన్నాగాలు చూస్తే సిపిఎం ఖండిస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దురుద్దేశపూరితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీని రెచ్చగొట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి మీద రైడ్కి వెళ్ళటం, సమన్లు ఇచ్చేటువంటి పేరుతోటి పెద్ద ఎత్తున హడావుడి చేసి ఆయన అరెస్టు చేస్తారని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కక్షపూరితమైన ప్రతీకార చర్య. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎన్నికల కమిషన్ ఇటువంటి తప్పుడు పద్ధతులను వెంటనే జోక్యం చేసుకొని నిరోధించాలని చెప్పి కోరుతున్నాను. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంటే ఈ పాటికే చర్యలు తీసుకొని ఉండొచ్చు, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తీసుకొని ఉండొచ్చు. ఆయన ఎక్కడికి పోడు, ఆయన ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని చేయటంలో ఢిల్లీలో బీజేపీ తన దీన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ అరెస్ట్ చేసి లేదా హడావుడి చేసి ఆప్ కార్యకర్తల్లో లేదా ప్రజల్లో భయాందోళన సృష్టించి యథేచ్ఛగా రేపు అక్రమ పద్ధతుల్లో ఢిల్లీలో గెలవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రతిపక్షం, ముఖ్యంగా ఇండియా బ్లాక్ పార్టీల మీద ఈ రకంగా దాడి చేయటం అనేది సహించరానటువంటిది. వెంటనే ఈసీఐ జోక్యం చేసుకుని ఇటువంటివన్నీ కూడా జరగకుండా నిరోధించాలని చెప్పి మేము కోరుతున్నాం. వసంత కృష్ణ ప్రసాద్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దీంతో పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నమస్కారం అండి. నేను నర్రా క్రాంతి, గొల్లపూడి, మైలవరం నియోజకవర్గం. బాబు గారి మీద మాకు చాలా గౌరవం, అభిమానం, నమ్మకం ఉండేది. కానీ ఈరోజు చెప్తున్నాను, బాబు గారి నిర్ణయం చాలా తప్పు నిర్ణయం అండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పార్టీకి అండదండలుగా కార్యకర్తలకి ఎన్నో త్యాగపూరితమైనటువంటి సాహసాలు చేసి ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే కార్యకర్తలు నిలబెట్టి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో పలు చోట్ల పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఉమాగారికి సీట్ ఇవ్వకపోవటం చాలా చాలా ఘోరమైనటువంటి తప్పిదం అండి బాబు గారు చేసింది. మాకేం కర్మ పట్టింది అంటే ఓ వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి టీడీపీకి అభ్యర్థిగా నియోజకవర్గానికి నిలబెట్టమంటే మాకు టీడీపీలో ఇంతకన్నా మంచి అభ్యర్థులు లేరా? ఇది బాబు గారి ఫెయిల్యూర్ అని ఆయన ఒప్పుకుంటున్నారా? ఇది మాకు తెలియాలండి. ఇది చాలా అన్యాయం. మేమైతే ఊరుకోము. మేము వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సీటు అయితే ఓడిపోవటం ఖాయం అండి. తెలుగుదేశం లిస్టులో ఈ సీట్ అయితే పడదు. 5 సంవత్సరాల నుంచి మేము ప్రతి గుమ్మానికి తిరిగి ఇదేమి కర్మ, తర్వాత బాట్లో ఎంత సిన్సియర్గా చేసాము, ఎంత త్యాగంగా, ఎంత బాగా చేసుకున్నాము. ఉమా గారిని మళ్ళీ గెలిపించుకొని మినిస్టర్గా చేసి గోదావరి నీళ్లు తెచ్చుకొని ప్రతి చేనుకి కూడా పంటలు చక్కగా పండించుకోవాలని ఇంత దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడికి సీటు ఇవ్వకపోవడానికి మనసు ఎట్లా వచ్చిందండి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.